కేసీఆర్ గారు 2018 ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాడు. అనేక హామీలు ఇచ్చిన అందులో ఒక హామీ, రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎట్ అ టైం ఒకేసారి ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. అనేక హామీలలో ఇంకొక హామీ కూడా ఉంది. ఏంటిది? మీ పిల్లలకు నౌకరీ వచ్చేంతవరకు తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా వాళ్ళు బుక్స్ కొనుక్కోవాలన్నా మళ్ళీ ఎక్కడ కోచింగ్ సెంటర్కి పోవాలన్నా నెలకు ₹3,110 ఇస్తా అని చెప్పిండు. దాని పేరు నిరుద్యోగ భృతి. మీకు ఐడియా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, అవి పక్కకు పెట్టు. చెప్తే వారి భాషలో చెప్పాలన్నా, కేటీఆర్ గారి భాషలో చెప్పాలన్నా, ధనిక రాష్ట్రం, భారతదేశంలో ధనిక రాష్ట్రం అని దేన్ని అందరూ అంటే తెలంగాణ అందరూ, నంబర్ 1 స్టేట్ అని దేన్ని అందరూ అంటే తెలంగాణ అందరూ. మీరు విన్నారు అంత అసెంబ్లీలో మాట్లాడుతున్నాం. నేనే ఆర్థిక మంత్రి, అప్పు చేసిన నేనే. భారతదేశంలో అతివేగంగా అప్పు చేసిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన నేను. అతివేగంగా మా జిఎస్డిపిలో 17% అప్పు ఉంటే ఇవాళ అది 32%, 30% పోయింది. అదొక సబ్జెక్టు. నువ్వే ఉన్నావు కదా, నేనే ఉన్నా. మరి అంటే నేను నంబర్ 1 అని చెప్పిన కేసీఆర్ ఆ 2 హామీలు అమలు చేయలేకపోయాడు. కారణం ఏంటి? పైసలు లేవు. చివరికి ఆదిలాబాద్లోకి 1 వారం జీతం, మహబూబ్ నగర్లోకి 1 వారం జీతం. ఉద్యోగులకు ఫస్ట్ వీక్లో జీతాలు రూల్ ఏముందా? ఇస్తాం అన్నాడు. యాదుకుందా? నా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకైతే 3 నెలలు 4 నెలలు జీతాలు లేవు. అంటే గా పరిస్థితులలో ఉన్న ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి తెలియక కాదు, ఎన్ని అడ్డమైన హామీలను ఇచ్చి అధికారమే పరమావధిగా వచ్చిన పార్టీ కాబట్టి కాంగ్రెస్. మీరు బాధపడకుండా, అది సత్యం. అది అందుకని ఎన్ని ఇచ్చిన వాళ్ళు ₹1,00,000 సాధ్యం కాలేదు. ఆ ₹1,00,000 కూడా మన దగ్గర ఉన్న రింగ్ రోడ్డును అమ్ముకుంటే 7,600 కోట్లు 7,800 కోట్లు వచ్చి తీసుకుపోయి బ్యాంకులో జమ చేసి వడ్డీకే పోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఏమమ్మిండు? రింగ్ రోడ్ అమ్ముకున్నాడు. హైదరాబాద్లో 100 కోట్లకు ఎకరం. అరే 100 కోట్లకు ఎకరం అయితే సామాన్యుడు బతకడం సోయి లేదు. 100 కోట్ల ఇండని సంబరపడ్డ తప్ప మరి ఇక్కడ జనానికి కనీసం ఒక గజం జాగ కొనుక్కునే స్థితి లేదన్నటువంటి భావన మాత్రం లేదు. హైటెక్ సిటీ దగ్గర అమ్మిన భూములు, రింగ్ రోడ్ అమ్మిన భూములు తీసుకుపోయి కడితే ₹1,00,000 రుణమాఫీ 5 ఏళ్ల కాలంలో కట్టే కెపాసిటీ లేకపోతే అవి అమ్మితే కట్టిన డబ్బు వడ్డీకే సరిపోయింది తప్ప అసలు సరిపోలేదు. మరి వీళ్ళు 2,00,000 కూడా చేస్తారే? సాధ్యమవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే హామీల పట్ల కూడా అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాను నేను. ఇవాళ మళ్ళీ మోడీ ఏ ఒక్క హామీ ఇవ్వలే. నో, నేను చేస్తాను, నా మీద నమ్మకం ఉంటాను. అనుకున్నాము మనం. ఒకే దేశం ఒకే చట్టం నినాదమే ఇవాళ అది ఆచరణలో అమలైంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా. లాల్ చౌక్లో జెండా ఎగరాలంటే ఎగిరేస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే నీ ప్రాణం హరి, రక్తం చెందాల్సిందే. ఇవాళ లాల్ చౌక్లో బాజప్తా జెండా ఎగరాల్సిందే. దట్ ఈస్ ఇండియా టుడే.